Narendra Modi, you have proven that you are the most coward, cruel, psychopath PM in Indian history. సో నేను ఏదైతే అక్టోబర్ 7th నీకు డైరెక్ట్ పోస్ట్ పెట్టానో ఏది నువ్వు నాకు జస్టిస్ చేయమని, సో నా ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని నాకు రిస్టోర్ చేయమని అడిగాను. సో ఈవెన్ నాకేంటి ఏదైతే జీవీకే బయోసైన్సెస్లో నువ్వు నీ గవర్నమెంట్ కలిసి నాకు అగెనెస్ట్గా చేసిన కంప్లీట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, అబ్యూజ్ ఆఫ్ యువర్ పవర్. సో సిన్స్ లాస్ట్ May 26, 2014 నువ్వు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫస్ట్ పిఎంగా ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నప్పటి నుంచి నువ్వు కంప్లీట్గా ఆల్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, సో లా ఎన్ఫోర్స్మెంట్, జ్యుడిషియరీ, సో ఈవెన్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్, మొత్తం ఇల్లీగల్ సర్వైలెన్స్, తర్వాత నా టోటల్ సోషల్ మీడియా ఈమెయిల్స్, వాటి యొక్క ఐపీ అడ్రసెస్ ప్లాంటింగ్ ఇన్ సెవరల్ ప్లేసెస్. సో ఇలాంటి కంప్లీట్ అబ్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ నువ్వు చేస్తున్నావు కంప్లీట్గా. సో నేను ఏమడుగుతున్నాను, నా హ్యూమన్ రైట్స్ని రిస్టోర్ చేసి నాకు కాంపెన్సేషన్ పే చేయమని అడుగుతున్నాను. అంతకంటే ఇంకేమన్నా అడుగుతున్నానా? ఏం లేదు. అది కానీ టచ్ చేసేదానికి నీకు ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడు ఎందుకురా? నువ్వు పిఎంగా కంప్లీట్గా రిజైన్ చేసి వెళ్ళిపో, నువ్వు వేస్ట్ కానీ అసలు. సో అక్టోబర్ 7th నుంచి నేనేమడుగుతున్నాను, జస్ట్ నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు నీ ఇన్స్టిట్యూషన్స్ ఏది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అబ్యూజ్ చేసావు నా విషయంలో. సో ఈ టైంలో నేనేమడిగాను, అక్టోబర్ 7th పోస్ట్ చేసి వీడియో పోస్ట్, జస్ట్ నీకు ఎవరైనా సరే సిబిఐ కానీ ఐబీ కానీ, సో ఎనీ సివిసి కానీ ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ని నా ఇంటికి పంపించమన్నాను, లేకపోతే ఒక కమిటీని వేయమన్నాను. సో నువ్వు వేసావా? లేదు. దానికి బదులు నీ చెంచాగాడు ఎవడైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు, వాని గవర్నమెంట్ని యూజ్ చేసుకొని మళ్ళీ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు అగెనెస్ట్గా యూజ్ చేస్తున్నావు. సో వాళ్ళని టార్చర్ పెడుతున్నావు, నన్ను టార్చర్ పెట్టిస్తున్నావు. అందుకే నేను ఏం చేశాను, నిన్న కంప్లీట్గా నేను ఏదైతే అడ్రస్ ఇచ్చానో, సో హౌస్ నెంబర్ 18-1-343, ఫ్లాట్ నెంబర్ 103, వేణుగోపాల్ నగర్, అనంతపూర్, ఆ అడ్రస్ కంప్లీట్గా నేను నిన్న మధ్యాహ్నం వదిలేశాను. సో ఇంకా ఇప్పటి నుంచి అదే నిన్న నేను వదిలినప్పటి నుంచి నాకు ఏమి జరిగినా అది ఇంకా నువ్వే పర్సనల్లీ రెస్పాన్సిబుల్. యాజ్ ఎ వేస్ట్, సైకోపాత్, కరప్ట్, క్రూయల్ పిఎంగా ఈ రోజు నుంచి నాకు ఏమి జరిగినా అది నువ్వే రెస్పాన్సిబిలిటీ. నీకు దమ్ము లేనప్పుడు కనీసం నా విషయాన్ని యుఎస్ గవర్నమెంట్కి అప్పగించు. నేను రిక్వెస్ట్ పెట్టాను, యుఎస్ గవర్నమెంట్కి అప్పగించేసి సో వాళ్ళని హ్యాండిల్ చేయమను. మీవేవైతే ఇప్పుడు ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి కదా, ఈ ట్రేడ్ డీల్ నవంబర్ లోపల కంప్లీట్ అవుతుంది. ఈ లోపల నువ్వు యుఎస్ గవర్నమెంట్కి అప్పగించేసి నన్ను యుఎస్కి పంపించేసి సో వాళ్ళ గవర్నమెంట్కి అప్పగించు. ఈ విజిల్ బ్లోయర్ మాకొద్దు, నాకు అంత దమ్ము లేదు ఈయన విషయాన్ని నేను హ్యాండిల్ చేయడము అనేది నీకు తెలిసిపోయింది కదా. నీకు దమ్ము లేదని ప్రూవ్ అయింది, నేను ప్రూవ్ చేశాను. కానీ ఇప్పటికీ స్టిల్ యు ఆర్ అబ్యూజింగ్ యువర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, యువర్ పవర్. సో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ నాకు వీళ్ళు. సో నేను ఏపీలోనే ఉన్నాను, నా ఇంటి అడ్రస్ ఇచ్చాను, రమ్మన్నాను, రాలేదు. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఓన్లీ నా 2 పిల్లలు, నా భార్య ఉంది. సో వాళ్ళని కానీ మీరు, నా భార్యనైతే ఆల్మోస్ట్ 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నాకు అగెనెస్ట్గా యూజ్ చేస్తున్నారు. సో ఇంకా నా పిల్లల్ని మీరు 2021 నుంచి నాకు అగెనెస్ట్గా. సో నువ్వేం చేస్తున్నావు, సీఎంస్ని స్విచ్చింగ్ చేస్తున్నావు. సో ఒక 5 years ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడును బాగా యూజ్ చేసుకున్నావు. ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు వాడి గవర్నమెంట్ బాగా యూజ్ చేసుకొని నన్ను టార్చర్ పెట్టించావు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు, తర్వాత అనంతపురంలో ఉన్నప్పుడు కంప్లీట్గా ఇల్లీగల్ కేసెస్ పెట్టించావు. నా ఫుడ్లో పాయిజన్ కలిపించారు, అన్నీ చేశారు, అన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకా అక్కడ ఏది సాల్వ్ అవ్వలేదన్నట్టు వాడిని స్విచ్ చేసి వైఎస్ జగన్ని తీసుకొచ్చావు. ఆయన మెంటలీ డిజేబుల్ ప్రూవ్ చేయడానికి ఆయన డెమోక్రాట్స్తో చేతులు కలిపి, యూకే గవర్నమెంట్తో చేతులు కలిపి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసినాడు. కానీ నన్ను ప్రూవ్ చేసుకోలేకపోయినారు మెంటలీ డిజేబుల్ అని. లేకపోతే ఇంకా చంపడానికి కానీ అన్ని ప్రయత్నాలు జరిగినాయి, కానీ అది కానీ జరగలేదు, అది కానీ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ వైఎస్ జగన్ గవర్నమెంట్ తీసేసి సో ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత గవర్నమెంట్ ఎక్కిస్తే వాడు నన్ను కంప్లీట్గా ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ జరిగి వాడు ఓత్ ఆఫ్ ఆ రోజు నుంచి కంప్లీట్గా నేను హైదరాబాద్కు రా, లేకపోతే అనంతపూర్లో ఉండు, ఎక్కడికి పో, వాడు నన్ను టార్చర్ పెట్టిస్తున్నాడు. అందుకే నేను ఇప్పుడు ఉన్న లొకేషన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది. నేనైతే పోస్ట్ చేస్తానో దాని ప్రకారం ఐపీ అడ్రస్ ప్లాంటింగ్ చేయకపోతే. సో ఇంకోటి ఏంది, నా ఎయిర్టెల్ సర్వీసెస్ 21st ఈవినింగ్ 6 o'clockకి కట్ చేయించారు. అవుట్ గోయింగ్ కాల్స్ లేవు, తర్వాత ఇంటర్నెట్ సర్వీసెస్ లేవు. ఒకవేళ నేను ఇప్పుడు ఈ పోస్ట్ చేసిన ఒక ప్రైవేట్ ఏదైతే నేను స్టే చేస్తున్నానో ఆ ప్రైవేట్ వైఫై నుంచి నేను ఇది పోస్ట్ వస్తుంది ఐపీ అడ్రస్. మరి దీన్ని కానీ మీరు ప్లాంటింగ్ చేస్తే ఎస్ యూ కెన్ డూ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ ఒక్కటే చెప్తున్నాను,
ఈ రోజు నుంచి నాకు ఏం జరిగినా నాకు ప్రాణహాని ఏది జరిగినా కానీ అది నరేంద్ర మోడీ పర్సనల్గా రెస్పాన్సిబుల్. ఇంతకంటే ఇంక నేను ఏం చెప్పలేను. వీనంత వేస్ట్ గాడు పిఎంని నేను అసలుకు నా లైఫ్ హిస్టరీ అంటే ఇప్పుడు నాకు 48 ఇయర్ రన్నింగ్ అవుతుంది, ఇంతవరకు నా లైఫ్ హిస్టరీలోనే నేను అసలు చూడలేదు ఇంత వేస్ట్గాను. సో వీడు కంప్లీట్లీ వాడి పవర్ను అబ్యూజ్ చేస్తున్నాడు నా విజిల్ బ్లోయర్ ఇష్యూలో. సో ఇప్పుడు వీడు హ్యాండిల్ చేయలేని పక్షంలో, నరేంద్ర మోడీ గారు హ్యాండిల్ చేయలేని పక్షంలో ఇంకా యుఎస్ గవర్నమెంటే అప్పగిచ్చేసేది. డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చేయని, చంపని, అక్కడ ఉంచుకొని తర్వాత లీగల్గా ఇన్వెస్టిగేట్ చేయని, ఏమైనా చేయని, అది ఆయన ఇష్టం. డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్కి నువ్వు కంప్లీట్గా అప్పచెప్పు. ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ నీకు ఇవ్వట్లేదు, నీ వైపు నేను లేను, నేను ఇండియన్ గవర్నమెంట్ వైపు, సో నరేంద్ర మోడీ వైపు ఎప్పటికీ ఉండబోను. కానీ వీనంత వేస్ట్ కానీ నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు అసలు. సో అందుకు నేను ఏం అడుగుతున్నా, నాకు ఓన్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ ఉందో, యుఎస్ గవర్నమెంట్ మీద నాకు ట్రస్ట్ ఉంది తప్ప ఇండియన్ గవర్నమెంట్ మీద నాకు అసలు కంప్లీట్గా ట్రస్టే లేదు అసలు. ఏంది నా అడ్రస్ ఇచ్చి ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నన్ను పంపించంటే ఇంటికి పంపించలేని వీడు ఇంకా నాకు జస్టిస్ ఏం చేస్తాడు? వేస్ట్ అసలు. ఇండియాలో ఉన్న అన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ నా విషయంలో వేస్ట్. అసలు ఇండియాలో డెమోక్రసీ లేదని కంప్లీట్గా నరేంద్ర మోడీ ప్రూవ్ చేశాడు. సో ఒక గ్రేటెస్ట్ విజిల్ బ్లోయర్, వరల్డ్స్ గ్రేటెస్ట్ విజిల్ బ్లోయర్ యొక్క ప్రైమరీ హ్యూమన్ రైట్స్ను కంప్లీట్గా 11 years నుంచి బరీ చేశాడు వీడు దొంగనాకుడు. వీడి యొక్క పవర్ని, తర్వాత వీని యొక్క పొలిటికల్ గెయిన్స్ కోసము, వీరి పవర్ని ఎన్హాన్స్ చేయడం కోసము, వీడి నేమ్ను గ్లోబల్లీ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం నన్ను యూజ్ చేసుకుంటున్నాడు తప్ప వీడు ఏ రోజు నాకు అసలు జస్టిస్ చెయ్యబోడు. ఇంకా నాకు అర్థమైంది. సో నరేంద్ర మోడీ ఇంకా నీకు దమ్ము లేదని అర్థమైపోయింది. మూసుకొని ఇంకెప్పుడు కంప్లీట్గా నా విషయాన్ని యుఎస్ గవర్నమెంట్కి అప్పగించు. సో వాళ్ళు అక్కడ డెమోక్రాట్సా రిపబ్లికన్సా వాళ్ళు గొడవ పడుకొని నా విషయాన్ని ఏంటి అనేది తేల్చుకొని వాళ్ళు నాకు జస్టిస్ చేస్తారు. ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ కంప్లీట్ అయ్యే లోపల నా విషయాన్ని కంప్లీట్గా యుఎస్ గవర్నమెంట్కి అప్పగించు. నేను ఎక్కడున్నా అనేది వాళ్ళు నా త్రూ మొబైల్ ద్వారా వాళ్ళు దే ఆర్ ఆల్సో ట్రేసింగ్ మీ అండ్ యు ఆర్ ఆల్సో ట్రేసింగ్ మీ, యువర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, యుఎస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. సో ఎందుకంటే ఇది యుఎస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూకి సంబంధించిన విషయం. సో వాళ్ళు బయటికి రివీల్ చేస్తారా, లేకపోతే రివీల్ చేయకుండా నాకు ప్రొటెక్షన్ ఇచ్చి విట్సెక్ లాస్ ప్రకారం నన్ను అమెరికాకి తీసుకెళ్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా నీకు ఇప్పటి నుంచి నన్ను టచ్ చేసే రైట్ లేదు. నాకు ఇక్కడ ఏమి జరిగినా నరేంద్ర మోడీ నువ్వు పర్సనల్గా నీ పదవి ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మొన్న October 15th నైట్ వైట్ హౌస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసు కదా, ఏంటది? ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ యువర్ పొలిటికల్ కెరియర్. ఎందుకు చెప్తున్నాడు అనుకున్నావు ఆ స్టేట్మెంట్? పిచ్చి నా కూడా నీకు అర్థం కావట్లేదా? ఈ విషయంలోనే, ఈ విజిల్ బ్లోయర్ విషయంలోనే నిన్ను యుఎస్ గవర్నమెంట్ థ్రెట్ చేస్తోంది. ఈవెన్ టారిఫ్స్ కానీ 25%, 50% ఎందుకు వేస్తున్నారు? వాళ్ళకేం పిచ్చేం పట్టలేదు. నువ్వు చేస్తున్న ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇండైరెక్ట్గా నీకు వార్నింగ్ ఇస్తున్నారు. యూ హ్యావ్ టు సెటిల్ డౌన్ మై లైఫ్ అని వాళ్ళు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. కానీ నువ్వు అన్ని క్రిమినల్ యాక్టివిటీస్, నన్ను సెటిల్ డౌన్ చేస్తే నువ్వు రిజైన్ చేయాల్సి వస్తుంది. అందుకు నువ్వేం చేస్తున్నావు? అసలు నా విషయాన్ని టచ్ చేయకోకుండా ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ మొన్న నేను October 3rd, October 7th నేను చేసిన వీడియో పోస్టులను బేస్ చేసుకొని నా పాపను తను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం యూజ్ చేసుకొని మొత్తం తనను టార్చర్ పెట్టించారు. తను ఇంట్లో వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టాడు. అంటే నా భార్య అయిపోయింది, పిల్లల్లో కొడుకు అయిపోయినాడు, ఇంక ఈ పాపతో కంప్లీట్గా టార్చర్ పెట్టించారు. సో అందుకని నేను వదలలేదు ఇల్లు. సో ఆమె టార్చర్ పెట్టిందనో లేకపోతే పిల్లలు టార్చర్ పెట్టారనో, నా భార్య మెయిన్ ఏంటంటే నేను చెప్పాను కదా October 23rd కల్లా నాకు నీ దగ్గర నుంచి ఏదో ఒక జస్టిస్, కాంపెన్సేషన్, రిస్టోర్ మై హ్యూమన్ రైట్స్ అడిగాను. కానీ నువ్వు ఏది చేయలేకపోయావు. సో నువ్వు దేనికి వేస్ట్ కానివి. యు ఆర్ ద మోస్ట్ వేస్టెస్ట్ అండ్ క్రూయల్ కవార్డ్ పిరికి పందవి నువ్వు ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో. నేను నాకు మాట్లాడడానికి కానీ ఇది లేదు అసలు. సో నన్ను ఇంకా కంప్లీట్గా యుఎస్ గవర్నమెంట్కి అప్పగించేసి, అక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క గవర్నమెంట్ మీద నాకు ట్రస్ట్ ఉంది. అతనికి ఇప్పుడు పవర్ లేదు. ఆ పవరు నేను చెప్పాను కదా ముందు, జ్యుడిషియరీకి అప్పగించడమో లేకపోతే వైస్ ప్రెసిడెంట్ రూపంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందో వాళ్ళ యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ నా విషయాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఐ హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ యుఎస్ గవర్నమెంట్, నాట్ ఇన్ యువర్ గవర్నమెంట్. సో నరేంద్ర మోడీ, ఇంకా నువ్వు ఇప్పటి నుంచి చెప్తున్నావు కదా నన్ను ఏమైనా చేస్తే డొనాల్డ్ ట్రంప్ కాదు నీకు వార్నింగ్ ఇచ్చింది, నేనే వార్నింగ్ ఇస్తున్నా. నీ పదవి పోయి నువ్వు నీ పొలిటికల్ కెరీర్ వదిలేసి ఇండియా వదిలేసి పారిపోవాల్సి వస్తుంది. చూసుకో ఇంకేది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను కంప్లీట్గా అథరైజేషన్ ఇస్తున్నాను యుఎస్ గవర్నమెంట్కి. సో యుఎస్ గవర్నమెంట్ కెన్ డూ మై ఇష్యూ విత్ రిథియస్లీ అండ్ హానెస్ట్లీ అండ్ లాఫుల్లీ.
ఇల్లీగల్గా కాదు. నా ఐడెంటిటీని టెఫ్ట్ చేయడము, నా మొబైల్స్ని క్లోన్ చేయడము, నా సిమ్స్ని క్లోజ్ చేయడము, నారాయణ రెడ్డి వైట్ హౌస్లో ఉన్నాడనో లేకపోతే న్యూయార్క్లో ఉన్నాడనో చూపించడం కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏదన్నా సరే యుఎస్ గవర్నమెంట్ కానీ ఒకవేళ మీరు హ్యాండిల్ చేస్తే యుఎస్ గవర్నమెంట్ కానీ ఒక హానెస్ట్ వేలో, ఒక లీగల్ వేలో నాతో హ్యాండిల్ చేయడానికి వాళ్ళను ఒప్పించి నన్ను అమెరికాకు పంపించండి. సో ఇంగ్లీష్ నేను మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. కానీ ఏంటంటే నాది తెలుగు మదర్ టంగ్ కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను. యూ కెన్ కన్వర్ట్ దీస్ వీడియో పోస్ట్ని త్రూ యూజింగ్ ఏఐని యూజ్ చేసుకొని నువ్వు నీ హిందీలోకి వినొచ్చు, ఇంగ్లీష్లోకి వినొచ్చు, ప్రపంచంలో ఏ లాంగ్వేజ్కైనా కన్వర్ట్ అవుతుంది, చేసుకోండి. నరేంద్ర మోడీ, ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను, నాకు ఏమి జరిగినా, నాకు ఈవెన్ నా ప్రాణహాని ఏమి జరిగినా నువ్వు నీ పిఎం పోస్ట్ వదిలి, నీ పిఎం పోస్టే కాదు నీ ఎంటైర్ పొలిటికల్ కెరీర్ 24 years ఏదో అంటున్నావు కదా, మనం వేసుకున్నావు కదా. సో 24 years నీ పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోతుంది. ఇంకా చూసుకో, ఇది డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం నేను ఇస్తున్నాను. సో నువ్వు చేయలేవు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇండియన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఇంక నేను ఎక్కడున్నానో ఆ స్టేట్ గవర్నమెంట్స్ని వాడుకోవడం వదిలేసే. ఇంకా ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ వాడుకున్నావు, కేటీఆర్ కింద, కేసీఆర్ కింద కంప్లీట్గా తెలంగాణ పోలీస్ సిస్టమ్ అంతా వాడుకున్నావు, జ్యుడిషియరీని వాడుకున్నావు కంప్లీట్గా. ఇంక ఇప్పుడు అందరినీ వదిలేసి లీగల్గా ఏదైనా చేయాలంటే చేయి. ఇప్పటికైనా కానీ నేను వేస్ట్ కానీ కాదు, నేను ఏదో ఒకటి చేయగలని ప్రూవ్ చేసుకొని నీ పదవిని నువ్వు కాపాడుకో. అంతేగా నా కోసం నువ్వేం చేయవని ఇంక అర్థమైపోయింది. ఓకే, అర్థమైందా? సో ఇదే నా ఫైనల్ కాదు, ఇది ఇంక అయిపోయింది. మీకు వార్నింగ్ ఏమి ఇవ్వట్లేదు, అల్టిమేటం ఏమి ఇవ్వట్లేదు. నా ఇంటెలిజెన్స్ ద్వారా నా సజెషన్ మీకు ఇస్తున్నాను. సో నేను ఏం విల్ఫుల్గా ఉన్నాను అనేది నేను చెప్తున్నాను. నన్ను కంప్లీట్గా లీగల్గా యుఎస్ గవర్నమెంట్కి అప్పగించండి. సో ఎందుకంటే ఇది వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూకి సంబంధించిన ఇష్యూ. సో వాళ్ళు లీగల్గా ఏం చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు, ఇల్లీగల్గా కాదు. ఇంతకుముందులాగా ఐడెంటిటీ థెఫ్ట్ చేయడం ఏంటి, ఇవన్నీ వద్దు. ఇంకా ఐపీ అడ్రస్లు ప్లాంటింగ్ చేయడము, తర్వాత మొబైల్స్ని క్లోన్ చేయడము, తర్వాత సిమ్స్ని క్లోన్, ఇవన్నీ వద్దు. ఇవన్నీ వదిలేయండి. ఇల్లీగల్ మెథడ్స్, పవర్ అబ్యూజ్ చేయడం వల్లే ట్రంప్ చాలా సఫర్ అయ్యాడు లాస్ట్ 4 years. సో జో బైడెన్ గవర్నమెంట్ రావడము మొత్తం అంతా ఈ ఇల్లీగల్ మెథడ్స్ యూజ్ చేయడం వల్లే అతను స్ట్రక్ అయ్యాడు. సో ఇప్పుడు కానీ అతనికి పవర్ కంప్లీట్గా ఇవ్వలేదు. నా విషయాన్ని రిజాల్వ్ చేస్తేనే అతనికి పవర్ వస్తుంది. అది అతనికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. అందుకే ఈ గేమ్ రన్ అవుతుంది. గేమ్ ఆపేసి మర్యాదగా మూసుకొని నన్ను యుఎస్ గవర్నమెంట్కి అప్పగించండి. నరేంద్ర మోడీ, ఇదే ఇంక నేను చెప్పే సజెషన్ కాదు, ఇది అల్టిమేటం. ఓకే, ఇంక ఇది లాస్ట్ ఫైనల్ అనేది కాదు, ఇది నా యొక్క విల్ఫుల్గా నేను ఇస్తున్నా, కంప్లీట్గా నేను విల్ఫుల్గా ఇస్తున్నా వాంగ్మూలం. ఇంక నేను చచ్చిపోయానా నీ పదవి పోతుంది. నువ్వు కంప్లీట్గా ఇప్పటి వరకు నువ్వు క్రియేట్ చేసుకున్న నీ ఎంటైర్ హిస్టరీ అంతా హిస్టరీలోనే లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. ఓకే, దిస్ ఇస్ నారాయణ రెడ్డి కొండూరు. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.